అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు చదువులు వద్దు, కుల వృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని సీఎం మండిపడ్డారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ గౌరవం, ఈ సమాజంలో గుర్తింపు వీళ్ళకు కులం వల్ల రాలేదు, వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది. చదువే ఈ రోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది. ఆ చదువే ఈ వేదిక మీద ఈ రోజు కూర్చోబెట్టింది. అప్పుడప్పుడు మేము మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు గడ్డం వినోద్ గారిని నేను చూపిస్తుంటే హెచ్పిఎస్ లో బ్రహ్మాండంగా చదువుకొని ఈ రోజు మంచి లాంగ్వేజ్ పట్టు ఉన్న ఒక ప్రజా ప్రతినిధిగా గడ్డం వినోద్ గారిని మేము చూపిస్తుంటాం. వీటన్నిటికీ కారణం జీవితంలో మొదటి సక్సెస్ చూసిన ఈ రోజు ఎస్ఎస్సి కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, లేకపోతే నీట్ లో రాణించిన ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి, మీరు మా పిల్లలు, ఈ సమాజంలో భాగస్వాములు. రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే, తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఈ రోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అని అంటే చదువు ఒకటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేదే నా యొక్క సూచన. డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం, ఆ స్ఫూర్తి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించడం ద్వారా సమాజంలో అణిచివేతకు గురైతున్న వీళ్లను, పాలితులుగా ఉన్న దళితులను, గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే వీళ్ళు చదువుకొని విద్యలో, ఉద్యోగాలలో, వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా, ఐపీఎస్లుగా, ప్రజా ప్రతినిధులుగా ఈ రోజు ఈ సమాజంలో రాణించి ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ రకంగా గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్ లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇయ్యలే. ఆనాడు గ్రూప్ 1 పరీక్షలు మీకు తెలుసు, గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకి కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం. దాదాపు 5 లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఇది ఒక ఆవేదన. ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈ రోజు గ్రూప్ 1లో 563 మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ని ఈ రోజు 89% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సెలెక్ట్ అయినారు. అందులో తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లలో పాచి పనులు చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదవుల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెట్టుకోవాలంట, దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ పిహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా. ఎందుకు ఆ 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా? తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిండ్రా? చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా. ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలి నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయిన మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా? ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసిరా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజా పాలనకు, దొరల పాలనకు ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు. అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. అందుకే మీ మధ్యలో ఉండాలి, మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు క్లియర్ చేసింది ఆ పిల్లలు కలవడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అరే మన పిల్లలు సాధించిండ్రు, మన రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రంలో అయినా ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు ఉంటే
కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 129వ వర్ధంతి. ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. నిజాంలు రజాకర్లను ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యూనివర్సిటీకే మహిళా యూనివర్సిటీ కోటిలో మహిళా యూనివర్సిటీకి వీర వనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని తాడిత పీడిత వర్గాలకు గొంతుకై పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈ రోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, టెక్స్టైల్ కళాశాలకు సంబంధించి కొత్తగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవడమే కాకుండా ఈ రోజు దానికి డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఈ రోజు టెక్స్టైల్ యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది.